శ్రీవారి భక్తులకు శుభవార్త. డిసెంబర్ 30 నుంచి జనవరి 28 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక దర్శనాలను నియంత్రిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి నూతన సంవత్సర పర్వదినాలను పురస్కరించుకుని మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీ వరకు టీటీడీ ఆన్లైన్ లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను కేటాయించనుంది. భక్తుల కుటుంబ సభ్యులు అందరికీ అందుబాటులో ఉండేలా 1+3 విధానంలో టోకెన్లను జారీ చేయడం విశేషం. ఈ డిప్ కోసం డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా భక్తులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల విజేతల వివరాలను టీటీడీ అధికారికంగా ప్రకటిస్తుంది. ఒక ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ కు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి 7 రోజులు అంటే జనవరి 2 నుంచి 8 వరకు భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ 7 రోజులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా భక్తులకు సర్వదర్శనం కల్పించడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశారు. ఈ చివరి 7 రోజులకు రోజుకు 1000 శ్రీవారి దర్శన టోకెన్లు, 15,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్ లో డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలియజేసింది. ఈ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శన సమయంలో చంటి పిల్లలు, తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ వంటి ప్రత్యేక దర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. మొదటి 3 రోజులైతే స్పెషల్ ఎంట్రీ దర్శనం, శ్రీవారి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేశారు. ముఖ్యంగా ఈ 10 రోజులు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సిఫారసు లేఖను అనుమతించారు. ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారు. జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, తిరుమల స్థానికులకు ప్రత్యేక కోట కింద రోజుకు 5,000 టోకెన్లను కేటాయించారు. ఈ టోకెన్లు డిసెంబర్ 10న ఆన్లైన్ లో విడుదలవుతాయి. అదేవిధంగా ₹1,00,00,000 ఆపైగా విరాళమిచ్చిన దాతలు, 1,00,000 నుండి 99 లక్షల వరకు విరాళమిచ్చిన దాతలకు కూడా ఆన్లైన్ లో దర్శన బుకింగ్ అవకాశం కల్పించడం జరిగింది. వీరు డిసెంబర్ 5వ తేదీన విడుదలయ్యే టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాలను గమనించి సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది టీటీడీ.